హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సీఎఫ్ఎంఎస్ అప్డేట్, బెనిఫిషరీ అకౌంట్ స్టేట్మెంట్, 10% డిఏ అర్రియర్స్ జమైన తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు గౌరవనీయులైన పెన్షనర్లకు సంబంధించిన సమగ్ర ఆర్థిక లావాదేవీల నిర్వహణ వ్యవస్థ అయినటువంటి సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో తాజాగా అత్యంత కీలకమైన మరియు ప్రయోజనకరమైనటువంటి అప్డేట్స్ రావడం జరిగింది. ఈ అప్డేట్స్ ముఖ్యంగా పదవీ విరమణ చేసినటువంటి పెన్షనర్లకు మరియు ప్రస్తుతం విధుల్లో ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగులకు ఎంతో ఊరటను ఇచ్చేటటువంటి విషయాలను అని చెప్పవచ్చు. గతంలో పెన్షనర్లు తమ వార్షిక ఆదాయ వివరాలు లేదా ఫార్మ్ 16 వంటి పత్రాల కోసం ట్రెజరీ కార్యాలయాల చుట్టూతా తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండానే సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో యాన్యువల్ పెన్షన్ స్టేట్మెంట్ అనే సరికొత్త ఆప్షన్‌ను ప్రభుత్వం అయితే అందుబాటులోకి తీసుకొనొచ్చింది. మరి ఈ సదుపాయం ద్వారా అయితే ఎంతో సులభంగా పెన్షనర్లు తమ ఇంట్లో కూర్చొని తమ మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ సహాయంతో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి పూర్తి పెన్షన్ వివరాలనైతే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది మనకు ఐటీఆర్ ఫైల్ చేసేదానికి ఉపయోగపడుతుంది. ఇక ఈ ప్రక్రియను సులభతరంగా పూర్తి చేయడానికి పెన్షనర్స్ ముందుగా అధికారిక సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి తమ వ్యక్తిగత వివరాలతో యూజర్ ఐడీ, పాస్వర్డ్‌తో లాగిన్ అయిన తర్వాత అక్కడ కనిపించే ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీసెస్ ఈఎస్ఎస్ అనే విభాగం పైన టైల్ పైన క్లిక్ చేయాలి. ఇది ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కేటాయించబడినటువంటి వ్యక్తిగత సేవల వేదిక. ఆ తర్వాత పేరోల్ సర్వీసెస్‌లోకి వెళ్లి అక్కడ కొత్తగా వచ్చినటువంటి యాన్యువల్ పెన్షన్ స్టేట్మెంట్ పైన క్లిక్ చేయాలి. అక్కడ మనకు కావాల్సిన ఆర్థిక సంవత్సరాన్ని అనగా 2025 లేదా అంతకుముందు సంవత్సరాలైతే ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఎంచుకొని ఆడ సెలెక్ట్ చేసుకొని వ్యూ స్టేట్మెంట్ పైన బటన్ పైన క్లిక్ చేసినట్లయితే మొత్తం 12 నెలలకు సంబంధించి పూర్తి నివేదిక అనేది పీడీఎఫ్ రూపంలో మనకు కనిపిస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ అవుతుందనమాట. ఈ యొక్క పీడీఎఫ్ పత్రంలో నివేదికలో ప్రతి నెల మీకెంత పెన్షన్ జమైంది, డీఎన్ఎస్ రిలీఫ్ డీఆర్ ఎంత వచ్చింది, మరియు ఏదైనా ఇతర కటింగ్స్ ఉన్నాయా అనే వివరాలు స్పష్టంగా అయితే ఉంటాయి. సో, ఉదాహరణ కోసం ఇక్కడ ఒక స్టేట్మెంట్ తీయడం జరిగింది. పెన్షనర్ యాన్యువల్ పే స్టేట్మెంట్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2025-26. ముందుగా ఇక్కడ మనం గమనించదగ్గ విషయాలేంటంటే, ఫస్ట్ ఈ స్టేట్మెంట్‌లో మనకు సీఎఫ్ఎంఎస్ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్, పెన్షనర్ టైప్, అలాగే టాన్ నంబరు, ఎస్టీఓ కోడ్, అకౌంట్ నంబరు, పెన్షనర్ స్టేట్మెంట్, అలాగే నేము, పీపీఓ నంబరు, పాన్ నంబరు, డీడీఓ కోడ్, ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఇవన్నీ గూడా ఉంటాయన్నమాట. ఇక్కడ మనకు టేబుల్‌లో చూసుకున్నట్లయితే ఫస్ట్ మంత్ అనేది ఉంటుంది. తర్వాత సెకండ్ కాలమ్‌లో గ్రాస్ అమౌంట్ అంటే సిస్టమ్ ఆహ్, ఎరియర్స్ అన్నమాట. ఇవి ఎరియర్స్ సంబంధించి. దీన్ని కాల్ 1, కాల్ 2, కాల్ 3, కాల్ 4 అంటారు. సో, ఇందులో మనకు థర్డ్ రోలో వచ్చేసి సర్వీస్ ఆర్ పెన్షనర్ ఆహ్, ఫ్యామిలీ పెన్షన్ సంబంధించి గ్రాస్ అమౌంట్ ఎంత, అలాగే ఐటీ రిసీవ్డ్ త్రూ సిస్టమ్, అలాగే ఐటీ రెమిటెన్స్ త్రూ చలాన్ యాజ్ కన్ఫర్మ్డ్ బై టీఓ అని జెప్పేసి ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మనకు ఫస్ట్, సెకండ్ మాత్రమే ఇంపార్టెంట్ అన్నమాట. ఫస్ట్‌ది మంత్, తర్వాత గ్రాస్ అమౌంట్. ఇక్కడ ఫస్ట్ మంత్‌లో మనము మార్చ్ 2025 గాని ఎంత అమౌంట్ వచ్చింది. అలాగే తర్వాత మనకు ఏప్రిల్ 2025లో ఎంత అమౌంట్ వచ్చింది. ఈ విధంగా కొద్దిగా అమౌంట్ అయితే వేరీ అవ్వడం గమనించవచ్చు. పెరుగుదల, తగ్గుదల అయితే కనిపిస్తోంది. సో, ఇక్కడ మనకు ఫైనల్‌గా 12 మంత్స్‌కి సంబంధించి ఎంత టోటల్ అమౌంట్ అనేది కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరుగుతుందనమాట. ఇది మనకు ఐటీఆర్ ఫైల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
మనము చెక్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఈ వివరాలు కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది మనము ఐటీఆర్ పోర్టల్‌లో ప్లస్ మన దగ్గరున్న ఈ స్టేట్‌మెంట్‌ను రెండిటిని సరిపోల్చుకున్నట్లయితే కరెక్ట్‌గానే ఉన్నట్లయితే మనము కంటిన్యూ చేయొచ్చు. ఈ విధంగా చూసుకోవచ్చు. యాన్యువల్ గ్రాస్ అమౌంట్ వచ్చేసి రూ. 6,16,588 అనేది చూపిస్తుంది. డిడక్షన్స్ అండర్ సెక్షన్ 80సి అండ్ సెక్షన్ 80డి డిడక్షన్స్ అయితే ఏం లేవు. టోటల్ టాక్స్ డిడక్షన్ అంటే ఇది టాక్స్ పరిధిలోకి రాలేదు. సో, టాక్స్ లయబిలిటీ 0 కాబట్టి ఇక్కడ మనకేమి టాక్స్ కట్ అవ్వలేదన్నమాట. కానీ ఐటీఆర్ ఫైల్ చేయడం అనేది ఎంతో ఉపయోగకరం ఎప్పటికైనా. ఇక ఈ యాన్యువల్ స్టేట్‌మెంట్ అనేది ఆదాయపు పన్ను ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే పెన్షనర్లకు ఫార్మ్ 16 వలె అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇన్‌కమ్ టాక్స్ ఈ ఫైలింగ్ చేసే సమయంలో ఆడిటర్లు లేదా టాక్స్ కన్సల్టెంట్లకు ఈ పత్రాన్ని సమర్పించడం ద్వారా మీ వార్షిక ఆదాయాన్ని ఖచ్చితంగా లెక్కగట్టవచ్చు. ఉదాహరణకు ఒక పెన్షనర్ యొక్క వార్షిక గ్రాస్ అమౌంట్ వచ్చేసి రూ. 6,16,586 ఉందనుకోండి. అందులో సెక్షన్ 80సి లేదా 80డి కింద ఏమైనా మినహాయింపులున్నాయా? లేదా ఆహ్, టోటల్ టాక్స్ డిడక్షన్స్ సున్నాగా ఉన్నాయా? అనే విషయాలు ఈ స్టేట్‌మెంట్‌లో క్లియర్‌గా అయితే కనిపిస్తాయి. ఇప్పుడు మనం చూసినట్లుగా ఇక మార్చి 2025 నుంచి ఫిబ్రవరి 2026 వరకు గల ప్రతి నెలవారీ చెల్లింపుల వివరాలు ఇందులో పొందుపరచబడి ఉంటాయి. దీనివల్ల పెన్షనర్లకు తమ ఆర్థిక పురోగతులపై పూర్తి అవగాహన అయితే కలుగుతుంది. అలాగే మరో ముఖ్యమైన వార్త ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించిన 10% డీఏ బకాయిలు వారి యొక్క ప్రాన్ ఖాతాలో జమ కావడం ప్రారంభమైంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్రభుత్వం ఈ అరియర్స్‌ను విడుదల చేయడం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్చి 2025 నుంచి మొదలుకొని ఫిబ్రవరి 2026 వరకు గల వివిధ నెలలకు సంబంధించిన బకాయిలు అరియర్స్ అనే పేరుతో ఆహ్, ప్రాన్ స్టేట్‌మెంట్‌లో అయితే కనిపిస్తున్నాయన్నమాట. సో, సీపీఎస్ ఉద్యోగులకు ప్రాన్ అకౌంట్‌లో జమ అయ్యేటటువంటి స్టేట్‌మెంట్ అయితే తీయటం జరిగింది. సో, ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ చూడొచ్చు. కాంట్రిబ్యూషన్ ఆర్ రిడెంప్షన్ అనేది మనకిక్కడ ఫస్టు డేట్, డేట్ అంటే ఏ మంత్‌కి సంబంధించి, తర్వాత పర్టిక్యులర్స్. సో, మనకు ఏ మంత్‌లలో జమ అయింది అని జెప్పేసి చూడొచ్చు. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ విధంగా ఇవి గూడా టోటల్ 12 మంత్స్‌కి సంబంధించి అరియర్స్ అయితే జమ కావడం జరిగింది. ఎప్పుడెప్పుడు అరియర్స్ జమ అయ్యాయి. బై అరియర్, డీఏ అరియర్స్ అని జెప్పేసి జమ కావడం జరిగింది. ఉద్యోగులు తమ ఎన్ఎస్‌డీఎల్ లేదా సీఆర్ఏ వెబ్‌సైట్ ద్వారా లేదా మొబైల్ యాప్ ద్వారా లాగిన్ అయ్యి, తమ ఖాతాలోకి ఈ సొమ్ము జమ అయిందో లేదో సరిచూసుకోవచ్చు. కొంతమంది ఉద్యోగులకు 6 విడతలలో, మరికొంతమందికి కేవలం 3 విడతల్లో మాత్రమే ఈ సొమ్ము జమ అయినట్టు సమాచారం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ స్టేట్‌మెంట్‌లను క్షుణ్ణంగా పరిశీలించుకోవడం మంచిది. దీంతో పాటుగా సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో బెనిఫిషియరీ అకౌంట్ స్టేట్‌మెంట్ అనే ఆప్షన్ కూడా తిరిగి పునరుద్ధరించబడింది. గత కొంతకాలంగా ఈ ఆప్షన్‌ని పనిచేయకపోవడంతో ఉద్యోగులు తమ బిల్లుల స్థితిగతులను తెలుసుకోవడానికి ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు 2018 నుంచి 2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు జరిగిన అన్ని పేమెంట్‌లకు కూడా ట్రాక్ చేసే అవకాశం అయితే కలిగింది. రీసెంట్‌గానే మనకి ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది. ఈ ఆప్షన్ ద్వారా మీ బెనిఫిషరీ కోడ్ ఉపయోగించి మీ అకౌంట్స్‌కు సంబంధించిన బిల్ నంబర్స్, పేమెంట్ సక్సెస్ అయిందా లేదా ఇంకా పెండింగ్‌లోనే ఉందన్న వివరాలను తేదీల వారీగా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఏపీజీఎల్ఐ, సీపీఎస్ మరియు జెడ్పీపీఎఫ్ వంటి వాటిలో మిస్సింగ్ క్రెడిట్స్ ఏమైనా ఉన్న వారికి ఇంకా ఇది ఒక వరప్రసాదం లాంటిది. చాలామంది ఉద్యోగులు కొన్ని నెలల జీతం నుండి కట్ అయిన సొమ్ము వారి ప్రాన్ లేదా జీపీఎఫ్ ఖాతాల్లో జమ కాకుండా మిస్సింగ్ క్రెడిట్స్‌గా అయితే ఉండిపోతుంటాయి. అటువంటి వారు ఈ బెనిఫిషరీ అకౌంట్ స్టేట్‌మెంట్ ద్వారా ఆ నిర్దిష్ట నెలలో పాస్ అయిన బిల్ నంబర్ సేకరించవచ్చు. ఆ బిల్ నంబర్ ఆధారంగా సంబంధిత కార్యాలయాల్లో లేదా ట్రెజరీలో ఫిర్యాదు చేసి ఆ మిస్సింగ్ అమౌంట్‌ను తిరిగి తమ ఖాతాలో జమ చేయించుకోవచ్చు. ఈ మేరకు అవకాశం ఉంటుంది. ఈ విధంగా సేఫ్ఎంఎస్‌లో వచ్చినటువంటి ఈ మార్పులు ఉద్యోగుల మరియు పెన్షనర్ల ఆర్థిక లావాదేవీలను మరింత పారదర్శకంగా మార్చడమే కాకుండా కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమను గణనీయంగా తగ్గించాయి. కావున పెన్షనర్లు తమ వార్షిక స్టేట్‌మెంట్‌ను మరియు సీపీఎస్ ఉద్యోగులు తమ డీఏ అరియర్స్‌ను వెంటనే ఒకసారి ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవాలనైతే సూచించడం జరుగుతోంది.